ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాహుబలి RRR సినిమాలతో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి నెక్స్ట్ వారణాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మహేష్ బాబు హీరోగా భారీ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు మూవీ కాస్టింగ్, రిలీజ్ ప్లాన్స్ కి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే ఇచ్చిన యూనిట్ ఫస్ట్ టైం సినిమా డబ్బింగ్ వర్క్స్ కి సంబంధించి అదిరిపోయే న్యూస్ రివీల్ చేసింది. మరి ఈ డబ్బింగ్ విషయంలో జక్కన్న టీం ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు వారణాసి వరల్డ్ నుంచి మూవీ స్కేల్ కు సంబంధించిన కంటెంట్ మాత్రమే రివీల్ అయింది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ రోల్స్ లో కనిపించబోతున్నారు అన్న హింట్స్ గతంలో ఇచ్చింది యూనిట్. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఏకంగా 120 దేశాల్లో 50 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా డబ్బింగ్ కోసం ట్రెండింగ్ AI టెక్నాలజీకి బదులుగా రియల్ ఆర్టిస్టులనే ఫైనల్ చేస్తున్నారు మేకర్స్. డబ్బింగ్ ప్రాసెస్ కోసం 1500 మంది వాయిస్ ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తూ జక్కన్న అండ్ టీం అందరికీ షాక్ ఇచ్చారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ రామాయణలో ఇంగ్లీష్తో పాటు ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్ కోసం బ్రహ్మ AI టెక్నాలజీని వాడుతూ లిప్ సింక్ విషయంలో మ్యాజిక్ చూపిస్తున్నారు. అయితే రామాయణ టీం పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడుతుంటే రాజమౌళి మాత్రం AI వాడితే ఆర్టిస్టులోని ఒరిజినల్ ఎమోషన్స్ మిస్ అవుతాయన్న యాంగిల్లో ఓల్డ్ స్కూల్ పద్ధతికే ఓటేశారు. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం హ్యూమన్ ఎమోషన్స్ ను నమ్ముకొని రియల్ ఆర్టిస్టులనే రంగంలోకి దించే ప్లాన్ లో ఉన్నారు. ఏ భాషలో చూసినా ఫీల్, పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో జక్కన్న తీసుకున్న ఈ డెసిషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ కారణంగా సినిమా డిలే అవుతుందేమో అన్న టెన్షన్ కూడా మొదలైంది. మరి ఈ భారీ డబ్బింగ్ టాస్క్ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.